అందరికీ నమస్కారాలు. ఈరోజు సమావేశం ఏమంటే ఫట్ 1 సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో 35 యాక్ట్ అంటే పోలీస్ స్టేషన్లో నోటీస్ ఇవ్వడం ద్వారా సమాజానికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనే విషయంలో ఈరోజు చర్చాగోష్ఠి నిర్వహించడం జరిగింది. 1:30 నుంచి 5 గంటల వరకు ఈరోజు ఈ సుందర విజ్ఞాన కేంద్రంలో సోయబ్ హాల్లో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అనేక మా ఆల్ ఇండియా అడ్వకేట్ ఫోరం అడ్వకేట్స్ మరియు సోషల్ వర్కర్స్, రాజకీయ నాయకులు, పత్రికా మిత్రులు మరియు లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరూ హాజరైనారు. అయితే ఈ ఫట్ 1 సిఆర్పిసి నోటీస్ ద్వారా సమాజంలో న్యాయం జరుగుతుందంటే అందరూ ఏకదాటిగా అన్యాయం జరుగుతుందని చెప్పారు ఈ సమావేశంలో, ఈ చర్చాగోష్ఠిలో. కాబట్టి ఏ విధంగా అన్యాయం జరుగుతుందని కూడా అందరు వక్తలు వివరించారు ఇక్కడ. అయితే ఒక్కసారి పోలీస్ స్టేషన్ పోతే నోటీస్ తీసుకోవడం వల్ల ఆ పోలీస్ సంబంధించిన అధికారులు ఫ్రీగా ఇవ్వాల్సిన ఈ నోటీస్ని కొందరు అధికారులు, అందరు కాదు కొందరు అధికారులు డబ్బులు తీసుకొని నోటీసులు ఇస్తారు. తర్వాత ఛార్జ్షీట్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో కూడా మళ్ళీ బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 2 రకాలుగా నష్టపోతుంది ఒక విక్టిమ్. సో ఈ విధంగా తప్పు జరుగుతుంది కాబట్టి దీన్ని తీసేయాలని మా ఆల్ ఇండియా అడ్వకేట్ ఫోరం తరఫున పోరాటం చేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేశాము. ఇప్పుడు ఈ పోరాటాన్ని దేశవ్యాప్త పోరాటంగా మార్చడానికి మేము నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వేయబోతున్నాము. అదేవిధంగా మాకు రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, సోషల్ వర్కర్స్, మహిళా సంఘాల లీడర్లు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే సమాజం నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ సెక్షన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. పేరు బొల్లపల్లి కృష్ణ అడ్వకేటు, ఆల్ ఇండియా అడ్వకేట్స్ ఫోరం యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు నేను.